హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిత పల్లె. ఇదైతే సంక్రాంతి వ్లాగ్. ఉదయం 6 అవుతుంది టైము. పనంతా తీరేసుకున్నా, ముగ్గేస్తున్నా, స్నానం చేసి వచ్చిన. భోగి రోజు వ్లాగ్ ఇది. భోగి రోజు ఇంకా నేను మా ఇంటికి పోలేదు. సాయంత్రం పోయినా, భోగి రోజు సాయంత్రం పోయినా. ముందే పోయేదాన్ని కానీ ఈసారి మా స్వామి అయింది కాబట్టి పోలా వద్దన్నట్టు సాయంత్రం వెళ్ళినా. ఇక్కడైతే ముగ్గేస్తున్నాను. గీతల ముగ్గులు నాకు పెద్దగా రావు, ఏదో ట్రై చేస్తున్నా. వేరే ముగ్గులు అయితే యాజ్ ఇట్ ఈస్ వేయగలుగుతా కానీ ఈ గీతల ముగ్గులు అంత పర్ఫెక్ట్గా రావు. ఆల్రెడీ మా అమ్మ మా స్వీట్ని తీసుకుపోయింది. నేను మా లక్కి పోతాం, సాయంత్రం వరకు పోతా. ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ చేసుకున్నా, ఇల్లు దూసుకొచ్చిన. భోగి రోజు పొద్దున్న ఆల్రెడీ మా స్వామి పూజ చేస్తుండు. నేను బయట ముగ్గేస్తున్నా. గీతల ముగ్గు వేయాలని వేసిన, పెద్ద ముగ్గు వేసిన కానీ వాకిలికి కల్లపి కలర్ వేసి చల్లినది. కలర్ మధ్యలో కలర్స్ కూడా వేసిన. ముగ్గు కంప్లీట్గా అయితే ఇది మంచిగా పండుగ రోజు అని పెద్దగా వేసిన. ఇంకా మా లక్కి ఏమో గాలిపటాలు ఎగరేస్తుండే, అలాగా తిరుగుతూ ఉండు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయిపోయిన 10 రోజులకు చెప్తున్నా నేను. అందరు ఎట్లా చేసుకున్నారు పండగ? నాకు ఈసారి పండగ అంతా మామూలుగానే ఉంది. సంక్రాంతి పండుగ ఈసారి ముగ్గేసిన, లోపలికి వెళ్తున్నా. ఇదైతే మా ఇంటికి వచ్చిన మా అమ్మ పూరి చేస్తుంది. పూరి చేసింది, గజ్జలు చేస్తుంది. సాయంత్రం వచ్చిన నేను 7 అయింది. ఇదైతే మళ్ళీ తెల్లారి సంక్రాంతి రోజు పొద్దుటిపూట నేను మా చెల్లె ముగ్గేస్తున్నాం. రావద్దనుకున్నా కానీ నాకు మనసు ఒప్పదు. ఎట్లయినా పండగ అంటే ఆడపిల్లలు ఇంటికి వెళ్ళడమే కళ ఉంటుంది. మా చెల్లె రా అంటే పోయినా. ఇక్కడ ఇద్దరం ముగ్గేస్తున్నాం. ఎట్లుంది ఆకిలి ఎంత నిండుగుంది చూడండి. ఇప్పుడు మేము వస్తే మా అమ్మనేమో ఇంట్లో పని చేసుకుంటుంది. ముగ్గు బాగుందా? సంక్రాంతి థీమ్ మొత్తం ముగ్గులో వచ్చేటట్టు వేసిన. ఈ కింద గీతల ముగ్గు మాత్రం మా చెల్లె వేసింది. ఆమె గీతల ముగ్గులు బాగా వేస్తుంది, నేను ఈ ముగ్గులు బాగా వేస్తా. నాకైతే గీతల ముగ్గులు రావు, ఆమెకి ముగ్గులు రావు. ఇక్కడ మా స్వీట్ లక్కి రెడీ అయ్యి వచ్చారు. ఇద్దరికి సేమ్ కలర్ డ్రెస్ వేసిన, సేమ్ కలర్ ఉండాలని వేసిన. హ్యాపీ పొంగల్ మధ్యలో రాసిన, మధ్యలో జడిపేసి రోలు రోకలి ముగ్గులన్నీ వచ్చేటట్టు ఆవు, నాగలి, మంట, భోగి మంట, కైట్, ధాన్యం ఇంటికి రావడం, ఎడ్ల బండ్ల ముగ్గు,
అంతా సంక్రాంతి థీమ్ మొత్తం వచ్చేటట్టు వేసిన. ఇంకైతే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను కూడా రెడీ అయ్యి వచ్చిన. ఇప్పటికే 10 అవుతున్నట్టు టైము. బయటకు వచ్చి కొద్దిగా వీడియో తీసుకుంటున్నా. మా స్వీట్ డ్రెస్ బాగుందా? ఇది కూడా నేను జమ్మిచ్చు శారీ తీసుకొని కుట్టినాం. మా స్వీట్కి అన్నీ దాదాపు కుట్టినవే ఉంటాయి. గొబ్బెమ్మలు పెట్టిన ముగ్గుల అది చూపిస్తుంది. ముగ్గు హైలైట్ అసలు ఈ ఎడ్ల బండి వేయడం. అందులో వడ్లేదాం అనుకున్నా, టయానికి మా అమ్మ ఎడుకుపోయింది. అప్పుడు నాకు దొరకలేదు, బియ్యం పోసేసిన. అందులో వడ్లు పోస్తుంటే బాగుంది. స్వీట్ ఇక్కడైతే గుడికి వచ్చిన మా ఊరి దగ్గరనే శివాలయం ఉంటుంది. అది మాడుల, పెద్ద మాడుల దగ్గర ఉంటుంది గుడి. పక్కన వేరే ఊరు, అది కూడా మా ఊరికి ఇంటికి వస్తుంది కానీ కొంచెం దూరమే. ఫస్ట్ మా నాయనమ్మ స్వీట్ని లక్కీని నన్ను పెంచి వచ్చింది. మళ్ళీ మా అమ్మని మా చెల్లెని ఎక్కించుకురావడానికి వెళ్ళింది. ఇక్కడ మా స్వీట్ని ఎత్తంతా పిచ్చి పిచ్చి చేసుకుంటుందని గమ్ మార్చుకుని జుట్టు మంచిగా పెడితే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయింది. కూర్చున్నాం. స్వీట్ మన హాయి పాయింట్ ఎవరికి చెప్పాలంటుంది మా అమ్మ. కామెడీ చేస్తుంది మా అమ్మ. చాలాసేపు స్పెండ్ చేసినాం గుడిలో. మా లక్కీ డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? పంచ కట్టిన, రామరాజ్ పంచ. ఆయన పైన వేసుకుంటు లోపలగా కాలు కనబడుతుందని. ఇదైతే గుడి, చాలా బాగుంటుంది గుడి. పండగ రోజు కదా జనం తక్కువనే వాళ్ళు. మామూలు డేస్లో మండే రోజు అట్లా ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి వస్తుంటే అయితే నడిచి వచ్చినాం. మా నాయన చెరుకలకు వెళ్ళేప్పటికి దగ్గర 5-6 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరే ఉండదు. పెద్ద నర్సాపల్లి నుంచి పెద్ద మాడుల టు చిన్న మాడుల నడిచినాం. చాలాసేపు నడిచినాం. ఇదైతే ముగ్గు కంప్లీట్ అయిన వీడియో. ఫొటోస్ యాడ్ చేసిన ముగ్గువి చూడండి. ముగ్గు ఎట్లుందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది డ్రీమ్ కాకపోయినా నాకు అది ఇష్టం చేయడం. ఇక్కడైతే మా లక్కీ ఫోటో. మా లక్కీ పెద్ద రాయల వల్ల తయారైండు, బాగా రెడీ అయిండు. ఇక్కడైతే శివుని ముందు నంది ఉంటుంది, పెద్ద నంది. గుడికి హైలైట్ నందీశ్వరుడు ఉండడం. ఇక్కడైతే మా పిల్లల ఫోటో. ఇక్కడనే ఫోటోలు తీస్తారు అందరూ, బాగా వస్తాయి. ఇక్కడ నేను మా అమ్మ దిగుతున్నాం. ఇదైతే నడుస్తున్నప్పుడు రోడ్ మీద. సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మా సంక్రాంతి పండుగ రోజు బ్లాగ్ అయితే ఇది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మరొకసారి బాయ్ ఫ్రెండ్స్.